హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో క్యాలీఫ్లవర్ కాడలతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా క్యాలీఫ్లవర్ కాడల్ని మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందుకోసం ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి 2 టీ స్పూన్ శనగపప్పు, అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం కలిపి అందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అందులోకి కొంచెం చింతపండుని 2 లేదా 3 రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది చింతపండు. వీటన్నింటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. ఇవన్నీ కూడా కాసేపటికి ఈ విధంగా మగ్గాక మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. కాలీఫ్లవర్ కాడలు చాలా హెల్దీ. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి, వీక్లీ వన్స్ అయినా. వీటన్నింటినీ బాగా వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బల్ని, 1 టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలోకి కొంచెం జీలకర్ర ఆవాలని, వెల్లుల్లి రెబ్బల్ని, ఎండుమిరపకాయలని వేసి మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసి పోపేసుకోవాలి. పచ్చడిని పోపులో వేసి బాగా కలిపి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఇది చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.